అందించింది. ఈరోజు నేను ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే 7 రియాలిటీస్. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, బాబా దగ్గరికి ప్రతి వారం వచ్చి దండం పెట్టుకున్నాము. సో అలా మనకి మన దృష్టి కింద వాటిపై పడుతుంది. ఆ కింద 7 పదాలు రాసి పెట్టున్నాయి, అది మెట్ల రూపంలో. సో అసలు వాటి అర్థం ఏంటి? ఇంతకీ అవి మెట్లలా పెట్టారు కదా, దాన్ని అలా ఫాలో అవ్వాలి, లేకపోతే దేని ప్రత్యేకత దానికి ఉందా? అది మనం ఈరోజు అంటే మనందరికీ తెలుసు, కానీ మనం చేస్తున్నాం. క్లుప్తంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఫస్ట్ పైనుంచి సరెండర్, కంట్రోల్, నాలెడ్జ్ అలా రావాలి, లేకపోతే ఎగ్జిస్టెన్స్, లవ్, సాక్రిఫైస్ ఇలా వెళ్ళాలి. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి. కానీ దేని ప్రత్యేకత దానికే ఉంది. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ 7 వాస్తవాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. అంటే ఆధ్యాత్మికత పట్ల ఆ వివరణ గురించి అవగాహన కావాలి అనుకున్న వాళ్ళు వీటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఇది బాబా ఎప్పుడు ఇచ్చారు అంటే, ఈ 7 రకాల వాస్తవాలు, సత్యాన్ని బాబా ఎప్పుడు ఇచ్చారు అంటే 1941 జనవరి 9, 1941 బాబా జైపూర్లో ఉన్నప్పుడు ఈ 7 రకాల సత్యాల గురించి చెప్పారు బాబా. అలా చెప్పగానే బాబా ఇమీడియట్గా బెంగళూరులో ఎరచ్ మరియు ఘని బాబా మండలి సభ్యులు బెంగళూరులో ఉండగా వాళ్ళకి కబురు పంపించి దీన్ని ఈ 7 రకాల సత్యాన్ని ప్రింట్అవుట్స్, వేలాది ప్రింట్అవుట్స్ తీయించుకుని తీసుకురమ్మన్నారు బాబా. అక్కడి నుంచి ప్రతి కేంద్రానికి పంపించారు, ప్రతి మందిరానికి, ప్రతి అన్నిటికీ పంపించారన్నమాట. అంటే దానికి బాబా అంత ప్రత్యేకతని ఇచ్చారన్నమాట. అయితే అసలు ఏంటి ఈ 7 రకాల సత్యాలు? ఉదాహరణకు ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఒక సీన్ వస్తుంది మనకి, దొంగకి డబ్బులు ఇవ్వాలి. ఆ సీన్ వాళ్ళంతా ఒరిజినల్ నోట్స్ పెడతారు, అక్కడ డబ్బులు ఫేక్ నోట్స్ పెడతారు.
రకాల ప్రేమలు ఉన్నాయన్నమాట. వీటిలో నిజమైన ప్రేమ ఏంటి? భగవంతుని పట్ల ఆ తపన, భగవంతుని చూడాలి అనే ఆ తపన మనలో రావాలి. అలా వచ్చినప్పుడు మనకి ఆ నిజమైన ప్రేమ తెలుస్తుంది. ఇందాక మనం చెప్తున్నాం ఉనికి. ఎవరి ఉనికి ఉంది? భగవంతుడి ఉంది. సో ఆ భగవంతుని పట్ల ఆ తపన మనకి రావాలన్నమాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక నీటిలోంచి చేప పిల్లని బయటికి తీసామంటే ఆ చేప పిల్ల మళ్ళీ తిరిగి నీళ్ళలోకి వెళ్ళడానికి చాలా తహతహలాడుతుంటుంది. దానికి లోపలికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే అది దాని హౌస్ అన్నమాట, అది దాని హోమ్. సో మనకి ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఆ తపన ఉండాలన్నమాట. నేను భగవంతుడే కదా, మరి నా ఇంటికి చేరుకోవాలి అన్న తపన ఉండాలి. అంటే మనం పాటల్లో వింటూ ఉంటాం, మరిచితిన మందిరంలో వింటూ ఉంటాం, ఎంత దూరం ఉన్నదో అని. అందులో ఈ లైన్ ఉంటుంది, అంటే తప్పిస్తారన్నమాట. అంత ప్రేమ ఉంటే ఆ తపన ఉంటుంది. అసలు అది నిజమైన ప్రేమ అని. ఇక మూడోది త్యాగం, సాక్రిఫైస్. సాక్రిఫైస్లో కూడా ప్రాపంచిక త్యాగాలు చాలా ఉన్నాయి. ఏంటది? ఉదాహరణకి ఇప్పుడు ఒకరికి కిడ్నీ పాడైంది. ఎవరో ఒకరు వాళ్ళ కిడ్నీని ఇస్తారు, త్యాగం చేస్తారు. అంటే తన దగ్గర ఉన్నది వేరే వాళ్ళ యూస్ కోసం ఇవ్వడం అన్నమాట. దాన్ని త్యాగం అంటారు. ఇలా ప్రాపంచిక త్యాగాలు చాలా ఉన్నాయి. కానీ నిజమైన త్యాగం ఏంటి అంటే, నిజమైన త్యాగం నీ శరీరాన్ని, నీ మనస్సును, నీ శ్రేయస్సును, నీ జీవితాన్ని పూర్తిగా భగవంతునికి అర్పించడం, త్యాగం చేయడం, అది నిజమైన త్యాగము. ఇక రెనౌన్సియేషన్. ఈ మూడు పదాలు మనకి సులభంగా అర్థం. రెనౌన్సియేషన్ అనేసరికి రెనౌన్సియేషన్ ఏంటి అసలు అన్న డౌట్ వస్తుంది. రెనౌన్సియేషన్ అంటే పరిత్యాగం. ఇందాక మనం త్యాగం గురించి డిస్కస్ చేసుకున్నాం, మళ్ళీ పరిత్యాగం వచ్చింది. అసలు పరిత్యాగం ఏంటి? త్యాగం గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఇది కూడా ఒక రకమైన త్యాగమే. కానీ రెండింటికి తేడా చెప్తాను. త్యాగం నా దగ్గర ఒకటి ఉంది, అవతల వాళ్ళకి యూస్ కోసం నేను ఇచ్చేసాను, అంటే వాళ్ళు ఉపయోగించుకోవడానికి నేను ఇచ్చేసాను. త్యాగం కోసం. పరిత్యాగం నా దగ్గర వస్తువు ఉంది, కానీ నేను దాన్ని వాడకుండా అది నాది కాదు అని నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, పట్టుపరుపుల మీద పడుకునేది అమ్మాయి ఇప్పుడు నేల మీద పడుకుంటున్నాను, అదొక రకమైన పరిత్యాగం. సులువుగా చెప్పాలంటే పరిత్యాగాన్ని సన్యాసం అనొచ్చు, ఈజీగా అర్థం చేసుకోవడానికి సన్యాసం అనొచ్చు. మనం వింటూ ఉంటాం, అయ్యప్ప స్వామి చేస్తూ ఉంటారు, అయ్యప్ప స్వామికి పూజలు అవి చేస్తూ ఉంటారు. సో వాళ్ళు వింటర్ సీజన్లో పొద్దున్నే లేచి తలస్నానం చేసి కాళ్ళు చెప్పులు వేసుకోకుండా రాత్రి పడుకోవడానికి కూడా కింద నేల మీద పడుకుంటారు. వాళ్ళు పట్టుబరుల మీద పడుకోరు. ఇది కూడా ఒక రకమైన సన్యాసం.
ప్రపంచం దృష్టిలో ఈయన గొప్పవాడు, కానీ నిజానికి వీళ్ళంతా సమానమే అనేది నిజమైన జ్ఞానం. అంటే ఆ ఎరుక మనకి ఉండడమే నిజమైన జ్ఞానం అన్నమాట. అలాంటి నిజమైన జ్ఞానం ఉన్నప్పుడు మనం ఎవరికైనా సహాయం చేస్తే ఎలాంటి ప్రతిఫలం ఆశించలేదు. అండ్ అందరినీ సోదర భావంతో చూస్తాం అన్నమాట. అంటే నిజమైన నాలెడ్జ్, అది నిజమైన జ్ఞానం. అది అంటే అందరూ సమానమే, అందరినీ తేడా చేయాలి. ఎందుకు? అందరిలో ఉన్నది భగవంతుడే కదా, అందరూ సమానమే. అది నిజమైన జ్ఞానం. ఇక కంట్రోల్ అంటే నిగ్రహం. ఉదాహరణకి కొంతమందికి నాలెడ్జ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ కొన్ని రోజులు వాళ్ళు వారాలు చేస్తుంటారు. అంటే ఈ రోజు తిండు, శనివారం తిండు. సో ఆ సమయానికి వాళ్ళు అంతకు ముందు దాని తర్వాత నాలెడ్జ్ తిన్నా కూడా ఆ రోజుకి నియంత్రించుకుంటారు, వద్దు నాకు ఇది వద్దు అని. అది కంట్రోల్, అంటే ప్రాపంచికమైన కంట్రోల్. కానీ నిజమైన కంట్రోల్, నిజమైన నియంత్రణ ఏంటి అంటే మనకున్న వాంఛలు వాటిని తగ్గించుకోవడం, వాటి మీద నియంత్రణను పెట్టుకోవడం. అంటే మనకు ఆ క్రమశిక్షణ రావాలన్నమాట. వీటిని తగ్గించి, ఈ వాంఛలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవాలి అన్న అది రావాలి, నియంత్రణ రావాలి. అది నిజమైన నిగ్రహం. ఇక ఆగండి, సరెండర్ అంటే మనందరికీ తెలుసు, సమర్పణ, సర్వార్పణ, శరణాగతి అంటాం. ఉదాహరణ, ఇప్పుడు కొంతమందికి ఇంకా చెప్పినట్లే నాలెడ్జ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కొంతమంది డబ్బుకి స్లేవ్ అవుతారు, కొంతమంది తాగుడు బానిస అవుతారు. అంటే వాళ్ళు ఇంకా అర్పించేసుకుంటారు అన్నమాట మొత్తం దాన్ని. అంటే నిజమైన సర్వాత్మ ఏంటి అంటే, నాకు ఈరోజు ఏదైనా చెడు జరిగింది, నేనేమనుకుంటాను, అయ్యో ఏంటి భగవంతుడు ఇలా చేశాడు, ఇప్పుడు ఎలాగా భగవంతుడు నేను ఎంత కోరుకుంటున్నాను, ఇంత ఇది చేస్తున్నాను, నాకు ఇలా ఇచ్చాడేంటి, నాకు ఇంత శిక్ష చేశాడేంటి భగవంతుడు, అలా అనుకోకుండా ఇది ఏదైతే జరుగుతుందో అది భగవంతుని ఇచ్చ అని భగవంతుని మీద వదిలేయడమే నిజమైన సర్వార్పణ. ఇది బాబా మైండ్స్లో కూడా చెప్పారు. నీకేమన్నా ఏం జరిగినా సరే బాబా నన్ను ఆనందింపజేస్తున్నారు, బాబా నన్ను దుఃఖంలో ఉండడానికి ఇట్లా చేస్తున్నారు అని మనం అనుకోవాలి. అది ఎప్పుడు అనుకుంటాం? నిజమైన సర్వార్పణ మనం భగవంతునికి అర్పించుకున్నప్పుడు అప్పుడు మనం అలా ఆలోచించగలం. నాకు ఏం చెడు జరిగినా అదంతా బాగుంది, నాకు మంచి జరిగినా అదంతా బాగా ఇచ్చ, అదంతా భగవంతుని ఇచ్చ అనుకోవాలి. ఇక ఈ 7 అయిపోయాయి. కానీ ఏం చెప్పారంటే బాబా, నేను ఎటువంటి మత సిద్ధాంతాలకు, పూజా విధానాలకు, విశ్వాసాలకు ప్రాధాన్యతను ఇవ్వదు, కానీ ఇవి అర్థం చేసుకోవడానికి నేను ప్రాధాన్యతను ఇస్తున్నాను. అందుకని మనమంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే ఇదంతా మనం విన్నాం, థియరిటికల్గా మనం విన్నాం, కానీ ప్రాక్టికల్గా అనుభవం అనేది మనకి అప్పుడే ఉండదు, నాకు అప్పుడే ఉండేది. కానీ మనం ప్రయత్నిద్దాం. ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ప్రయత్నిద్దాం. ఏమైనా తప్పులు